Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా 4th యూనిట్ యొక్క రీడింగ్ బి మాయా బజార్ అనేటటువంటి ఈ లెసన్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ ఈరోజు చూడబోతున్నాము. సో ఈ లెసన్ నేను ఆల్రెడీ మీకు చెప్పున్నానండి, బట్ అప్పుడు చెప్పేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చెప్పున్నాను. సో అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యానండి అప్పుడు చెప్పేటప్పుడు. సో ఇక్కడ చూడండి మీరు, ద ఎక్స్ప్రెషన్ వెయ్యండిరా వీడికో వీరతాడు. సో ఇది ఉంది కదండి, వెయ్యండిరా వీడికో వీరతాడు అని అంటారు కదా. సో ఇది ఘటోత్కచుడు అంటారనమాట. వాళ్ళ శిష్యులకి వెయ్యండిరా వీడికో వీరతాడు అనేసి అంటాడు. అంటే దాని మీనింగ్ నేను అక్కడ వచ్చి అదొక పనిష్మెంట్ అనేసి చెప్పున్నాను. అది పనిష్మెంట్ కాదండి. మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే గోల్డ్ మెడల్ బాగా ఫస్ట్ వస్తే బాగా చెప్తే అప్రిషియేట్ చేస్తూ ఇస్తారు, ఆ విధంగా అక్కడ వాళ్ళు చెప్పిన దానికి అప్రిషియేట్ చేస్తూ వీరతాడు అనేసి వేయమంటాడండి. ఓకే, అది ఎలా జరుగుతుందంటే రమణారెడ్డి గారు వచ్చి మనకు అయిన వాళ్ళని అసమధీయులు అంటారు అని వాళ్ళ దగ్గర చెప్పిస్తాడు, వాళ్ళ శిష్యుల దగ్గర. సో అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పగానే ఘటోత్కచుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాని తర్వాత సరే అయిన వాళ్ళని మన బంధువులని అసమధీయులు అంటాం కదా, మరి కాని వాళ్ళని అంటే శత్రువులని ఏమంటాము చెప్పండి రా అని అంటే వాళ్ళు వచ్చి తసమధీయులు అంటారనమాట. సో అసమధీయులు అనేది వర్డ్ ఉంది కానీ తస్మధీయులు అనే వర్డ్ అనేది లేదు. సో అప్పుడు చెప్తారు ఘటోత్కచుడికి, రమణారెడ్డి గారు ఇలా అంటారు, చూడండి అయ్యా నేను చెప్పకపోతే వీళ్ళే కొత్త కొత్త మాటలు పుట్టిస్తున్నారంటే అప్పుడు ఘటోత్కచుడు వారు ఎవరు పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయిలే అనేసి అంటారు ఒక డైలాగ్. అది కూడా మనకు దీంట్లో ఇచ్చున్నారు. అప్పుడు వేయండి వీడికో వీరతాడు అనేసి వాళ్ళని చెప్పినందుకు గాను అప్రిషియేట్ చేస్తూ దాంట్లో మెడల్ వేయమని చెప్తారనమాట. అంటే అప్పట్లో తాడు ఒకటి. ఓకే, సో అలాంటిది వేయమంటాడు. సో అది ఇక్కడ ఒకరో మీరు అబ్జర్వ్ చేయండి, అంతే. రిమైనింగ్ అంతా ఓకేనండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కాంప్రహెన్షన్లో చూసుకున్నట్లయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, you have read the review of the film Maya Bazaar. List the things that the review focuses on. సో మనము ఈ మాయా బజార్ యొక్క రివ్యూ చదివాము ఇప్పుడు వరకు. సో ఆ లెసన్లో మొత్తం కూడా రివ్యూనే కదండి ఇచ్చుండేది. అంటే 100 years చలనచిత్ర పరిశ్రమ పూర్తి చేసుకున్నందుకు గాను ఒక పోల్ పెడితే దాంట్లో ద బెస్ట్ పిక్చర్గా మాయా బజార్ అనేది సెలెక్ట్ అయింది. అప్పుడు దాని గురించి ఒక రివ్యూ రాస్తూ వచ్చినటువంటి ఆ రివ్యూనే మనకు ఈ లెసన్ లాగా ఇచ్చారు. సో ఈ రివ్యూ చదివారు కదా, లిస్ట్ ద థింగ్స్ దట్ ద రివ్యూ ఫోకసెస్ ఆన్. సో ఈ రివ్యూ మెయిన్ దేని మీద ఫోకస్ చేశారు, దేని గురించి డిస్కస్ చేశారు అని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్గా మనం చూడండి, ద థింగ్స్ దట్ ద రివ్యూ ఫోకసెస్ ఆన్. ఫస్ట్ వన్, మాయా బజార్ వాజ్ ఎ ఫిల్మ్ మేడ్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. సో మాయా బజార్ తమిళ్ మరియు తెలుగులో చిత్రీకరించబడింది అనేసి చెప్పారు. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1957 టు బికమ్ ఎ ల్యాండ్ మార్క్ మోర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ల్యాండ్ మార్క్ అంటే ఒక మైలురాయి, అంతకన్నా ఎక్కువే ఈ మూవీ అలా చిరస్థాయిగా నిలబడిపోవడానికి 1957వ సంవత్సరంలో రిలీజ్ అయింది అని చెప్పారు. స్టార్స్ లైక్ ఎన్టీఆర్, ఎస్వి రంగారావు, సావిత్రి, ఏఎన్ఆర్ అండ్ గుమ్మడి యాక్టెడ్ ఎక్సలెంట్లీ. సో వీళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు అని చెప్పారు. నెక్స్ట్, కేవి రెడ్డి ద డైరెక్టర్ హ్యాడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ఇట్. సో డైరెక్టర్ గారు ప్రతి ఫ్రేమ్లో తన యొక్క కంట్రోలింగ్ అనేది చూపిస్తూ వచ్చారు, చాలా చక్కగా మూవీని డైరెక్ట్ చేశారు అని చెప్పారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ ట్రిబ్యూట్ టు తెలుగు కల్చర్, లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ద ల్యాండ్. సో మొత్తం తెలుగు కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు, భాష మొత్తం దీనన్నిటికీ అద్దం పట్టే విధంగా ఉన్నింది. కాబట్టి ఇది తెలుగు సంస్కృతికి ఒక గొప్ప నివాళి లాంటి సినిమా అని చెప్పారు.
Next, the dialogues written by Pingali Narendra Rao were the same that the people using in their conversations every day. So Pingali నాగేంద్ర రావు గారు రాసినటువంటి ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం నిత్య జీవితంలో వాడేటటువంటి డైలాగ్సే అని దాంట్లో మెన్షన్ చేస్తున్నారు రివ్యూలో. నెక్స్ట్, సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్ స్టిల్ రివర్బరేట్ ఇన్ మ్యారేజెస్. సో ఆ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళల్లో మారుమ్రోగుతూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి అని చెప్పారు. నెక్స్ట్, టోటల్లీ ద ఫిల్మ్ ఈజ్ ఎ ఫీస్ట్ ఆఫ్ ద ఐస్, ఎయర్స్, సోల్. సో కంప్లీట్లీ ఈ సినిమా అనేది కళ్ళకి, చెవులకి మరియు మనసుకి చాలా విందైనటువంటి ఒక చక్కటి సినిమా అని చెప్పారనమాట. అంటే కళ్ళకి కనువిందులు కలిగిస్తూ, వినడానికి పాటలు కావచ్చు, మాటలు కావచ్చు వినసొంపుగా, అండ్ మనసుకి ఎంతో ఆహ్లాదకరాన్ని అందిస్తూ ఉండింది. నెక్స్ట్, ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు an NRI టు నో అబౌట్ తెలుగు కల్చర్. సో తెలుగు కల్చర్ గురించి తెలుసుకోవడానికి ఎన్ఆర్ఐకి చాలా చక్కగా ఈ మూవీ అనేది యూజ్ అవుతుంది. ఎవరన్నా ఎన్ఆర్ఐకి మన తెలుగు నేటివిటీ గురించి తెలియకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఈ మూవీ కనుక చూపించామనంటే వాళ్ళకి మన తెలుగు నేటివిటీ గురించి చాలా చక్కగా అర్థమవుతుంది, మీరేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని ఈ రివ్యూలో చెప్పుకొచ్చారు. నెక్స్ట్, డూ యూ థింక్ దిస్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఎ పాజిటివ్ ఆర్ నెగిటివ్? సో ఈ రివ్యూ అనేది పాజిటివ్నా నెగిటివ్నా, అంటే పాజిటివ్గా ఇచ్చారా ఈ రివ్యూ మొత్తం, లేదా మనకు కొన్ని రివ్యూస్ వస్తూ ఉంటాయి 2 పాయింట్స్ 1.5 స్టార్ రేటింగ్స్ ఇలా ఇస్తూ దాని గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. ఓకే, సో అలా ఏమన్నా నెగిటివ్గా చెప్పారా? సబ్స్టాన్షియేట్ యువర్ వ్యూ. సో మీ యొక్క ఆలోచనని జస్టిఫై చేయండి అని అంటున్నారు అనమాట. సో చూద్దాం. I think the review of the film is completely positive. సో ఈ మూవీ యొక్క రివ్యూ అనేది మొత్తం పాజిటివ్గానే ఉంది. In the beginning of the review, it was written that Mayabazar has been voted as the greatest Indian film on the occasion of 100 years of Indian cinema. భారతదేశ సినీ చరిత్రలో 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా కండక్ట్ చేసినటువంటి పోల్లో గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలింగా మాయాబజార్ అనేది సెలెక్ట్ అయింది అని ఫస్ట్ రివ్యూ స్టార్టింగ్లోనే ఇచ్చారు మనకు. ద ఎక్స్ప్రెషన్స్ సచ్ యాజ్ అన్లీషింగ్ అనేటటువంటి కొన్ని వర్డ్స్ వాళ్ళు ఏవైతే యూజ్ చేశారు ఈ లెసన్లో అవి ఈ రివ్యూ అనేది పాజిటివ్ అనే దానికి నిదర్శనం అని చెప్తున్నారు. సో అన్లీషింగ్ అంటే వెన్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ అన్లీషింగ్ అంటే రిలీజింగ్. ల్యాండ్ మార్క్ మూవీ, సో మైల్ రాయిగా నిలబడింది అని చెప్పడము. అండ్ స్టెర్లింగ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్, ట్రిబ్యూట్ టు తెలుగు కల్చర్కి ఒక గొప్ప నివాళి ఈ మూవీ అని. లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్, సంస్కృతి సంప్రదాయాలు మరియు భాష సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా. అండ్ ఇమ్మోర్టలైజ్డ్ డైలాగ్స్ అంటే చిరస్థాయిగా నిలబడిపోయేటటువంటి డైలాగ్స్, గుర్తుండిపోయేటటువంటి డైలాగ్స్ సంభాషణలు. రివర్బరేషన్ ఆఫ్ సాంగ్స్, పాటలు మారుమ్రోగుతూ ఉంటాయి, ఇప్పటికీ కూడా వినిపిస్తూ ఉంటాయి, ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అండ్ రెపర్టోయర్ యాడెడ్ టు తెలుగు డిక్షనరీ. సో రెపర్టోయర్ మీన్స్ వాళ్ళు చేసేటటువంటి నటన అనమాట, ఆ సినిమాలో జరిగేటటువంటి ప్రతి ఒక్కటి, యాక్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి. సో మనకు దీంట్లో గ్లోసరీలో కూడా ఇచ్చారు, ఆల్ దట్ ఏ పర్ఫార్మర్ క్యాన్ డూ. ఆ యాక్టర్ ఏదైతే చేశాడో అవన్నీ కూడా చాలా వరకు తెలుగు డిక్షనరీలో యాడ్ చేశారనమాట ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఆడియన్స్ లవ్డ్ హార్టీలీ. సో ఈ వర్డ్ కావచ్చు, అంతే హృదయపూర్వకంగా బాగా నవ్వుకున్నారు మనస్ఫూర్తిగా. ఉమెన్ ఫోక్ రికాలింగ్ దేర్ ట్రిబ్యులేషన్స్, వాళ్ళ యొక్క కష్టాలని మళ్ళీ గుర్తు చేసుకోవడం ఆడవాళ్ళందరూ ఈ మూవీ చూసి, ఆ వర్డ్ కావచ్చు. నెక్స్ట్, ఫీస్ట్ ఫర్ ద ఐస్ అండ్ సోల్, కనుల విందు చేసింది అనేసి. ఇంట్రడ్యూసింగ్ తెలుగు కల్చర్ టు ఎన్ఆర్ఐ, ఈ వర్డ్ కావచ్చు, ఎక్సెట్రా. షో అస్ దట్ దిస్ రివ్యూ ఈస్ పాజిటివ్. సో ఇవన్నీ కూడా మనకు ఈ రివ్యూ అంతా పాజిటివ్గానే ఉంది అని మనకు చెప్పాయి అన్నమాట. నెక్స్ట్, వాట్ మేడ్ మాయాబజార్ ఏ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. సో మాయాబజార్ ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్గా ఎలా తయారైంది అంటే, ఆన్ ద అకేషన్ ఆఫ్ 100 years ఆఫ్ ఇండియన్ సినిమా పీపుల్ చోజ్ దిస్ ఫిల్మ్ ఓవర్ ద అదర్ ఇండియన్ క్లాసిక్స్. సో ఇండియన్ మూవీ చరిత్రలో చాలా సినిమాలు ఉన్నాయి మనకు, క్లాసిక్ మూవీస్. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఇండియా మొత్తం మీద, ఒక ఆంధ్రాలో ఒకటే కాదండి, మీరు ఇది గమనించాలి, మొత్తం భారతదేశం మొత్తం మీద కూడా ఈ మూవీనే ప్రతి ఒక్కరూ చూస్ చేసుకున్నారు అనమాట ద బెస్ట్ మూవీగా. సో దిస్ వాజ్ కన్సిడర్డ్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్ ఇండియన్ ఫిలిమ్స్. కాబట్టి దీనిని భారతదేశ సినీ చరిత్రలోనే ఇది ఒక మైలురాయిగా గుర్తించారు. గోల్డెన్ జూబ్లీ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ 2007.
సో గోల్డెన్ జూబ్లీ అంటే 50 years కంప్లీషన్ అయినప్పుడు మనం చేసే సెలబ్రేషన్. సో 50 years కంప్లీట్ అయింది అనమాట 2007కి అది. నెక్స్ట్, వై ఈజ్ మాయాబజార్ వాచ్డ్ రిపీటెడ్లీ? ఎందుకు మాయాబజార్ సినిమాని చాలాసార్లు చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూశారు అంటే, ద ఫిల్మ్ వాజ్ వాచ్డ్ రిపీటెడ్లీ సూన్ ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్ బికాస్ పీపుల్ ఐడెంటిఫైడ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ విత్ సమ్వన్ దే న్యూ ఇన్ దేర్ ఇమీడియట్ విసినిటీ. విసినిటీ అంటే నైబర్హుడ్, పక్కనే ఉండేవాళ్ళు. సో ఈ ఫిలిం చూసినప్పుడు అంతా కూడా ఆ ఫిలింలో ఉన్న పాత్ర వాళ్ళ జీవితంలో ఎవరో ఒకరికి రిలేట్ అయ్యేటట్టుగా ఉందన్నమాట. వాళ్ళ పక్కింటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ బంధువులు, దూర బంధువులు ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతూ వచ్చింది. సో అందుకని మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు ఈ మూవీని. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ మాయాబజార్? హౌ హ్యావ్ ద తెలుగు స్పీకర్స్ సెటిల్డ్ అబ్రాడ్ లుక్డ్ అపాన్ మాయాబజార్? సో ఈ మాయాబజార్ యొక్క సెంట్రల్ థీమ్, మెయిన్ థీమ్ ఏంటి, ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మరియు అబ్రాడ్ అంటే బయట దేశాల్లో స్థిరపడినటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మూవీని ఏ విధంగా చూశారు, ఏ విధంగా కన్సిడర్ చేశారు అని అంటే, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ లవ్ అఫైర్ బిట్వీన్ శశిరేఖ అండ్ అభిమన్యు. శశిరేఖ మరియు అభిమన్యు మధ్య జరిగినటువంటి ప్రేమాయణమే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్, కృష్ణ అండ్ బలరామ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఓవర్ ఇట్ అండ్ దేర్ వైఫ్స్ టు టేక్ సైడ్స్. సో కృష్ణుడికి వచ్చి అభిమన్యుడికి ఇచ్చి చేయాలని ఉంటుంది, బలరాముడికేమో వాళ్ళ శిష్యుడు దుర్యోధనుడి యొక్క కుమారుడికి ఇచ్చి చేయాలని ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరూ ఒక్కొక్క సైడ్ తీసుకుంటారు. అండ్ ఇంక మనకు తెలిసిందే కదా, భర్త ఏ వైపు ఉంటే భార్య కూడా ఆ వైపే ఉంటుంది అనేసి. బట్ జనరల్గా ఇక్కడ బలరాముడు వైపు తన భార్య లేదండి, తన భార్య ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది వీళ్ళకి ఇవ్వకూడదు, ఆస్తి లేదు అనేసి. సో ఇంకా బలరాముడు కూడా అలాగే డిసైడ్. సో వాళ్ళిద్దరూ ఒక పక్క, వీళ్ళిద్దరూ ఒక పక్క ఉన్నారనమాట. కృష్ణుడు వైఫ్, బలరాముని యొక్క వైఫ్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఎనీ ఫ్యామిలీ. ఇన్ఎవిటబుల్ మీన్స్ అన్అవాయిడబుల్. సో అంటే దాన్ని ఎవరు అవాయిడ్, అంటే ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి ఒక్క కుటుంబంలో జరిగేదే ఇదంతా కూడా. సో ఏ విధంగా అయితే భర్త ఏ పక్క ఉంటే భార్య కూడా అదే విధంగా తన మాటలు వింటుందో అలాగే ఇక్కడ కూడా జరిగింది. ద డైరెక్టర్ ట్రైస్ టు మేక్ ద ఆడియన్స్ ఆఫ్ దేర్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్ బై షోయింగ్ ద స్ట్రైకింగ్ సిమిలారిటీస్. సో ఆల్మోస్ట్ మన తెలుగు నేటివిటీ ఎలా ఉందో అలాగే చూపించి ఈ తెలుగు కల్చర్ అండ్ భాష, సంస్కృతి, సంప్రదాయాలు వీటన్నిటి మీద చక్కగా ఒక అవగాహన కలిగించే విధంగా ఈ మూవీని తెరకెక్కించారనమాట డైరెక్టర్. నెక్స్ట్, తెలుగు స్పీకర్స్ ఇక్కడ సెలెక్టెడ్ అని పడింది, సెటిల్డ్ అండి. సో తెలుగు స్పీకర్స్ సెటిల్డ్ అబ్రాడ్ హ్యావ్ లుక్డ్ అపాన్ మాయాబజార్ యాజ్ ఏ మాస్టర్ పీస్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్. వాళ్ళ భాష నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప చిత్రంగా, ఒక గొప్ప సినిమాగా దీనిని గుర్తించారు అబ్రాడ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు. దే ట్రై టు ఇంట్రడ్యూస్ మాయాబజార్ టు ద లెర్నర్స్ ఆర్ ద చిల్డ్రన్ టు లెర్న్ తెలుగు కల్చర్, లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్. సో ఎవరన్నా కూడా వాళ్ళ పిల్లలు కావచ్చు లేదా వేరే ఎన్ఆర్ఐస్ ఎవరన్నా కావచ్చు, వాళ్ళు మీ సంస్కృతి సంప్రదాయాలు ఏంటి, మీ లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్ అండ్ మీ కల్చర్ ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు వాళ్ళకి ఏమీ చెప్పకుండా ఈ మూవీని చూపించేవాళ్ళు అనమాట. సో దాంతో వాళ్ళకి అర్థమైపోయేది నీట్గా, చాలా చక్కగా. పిల్లలు కూడా తెలుగు నేర్చుకోవాలంటే ఈ మూవీ చూసి తెలుగు కూడా బాగా నేర్చుకునేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఈ మూవీ గురించి అనుకున్నారు ఎన్ఆర్ఐస్, అబ్రాడ్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ద రివ్యూ ఈజ్, ఈ రివ్యూ యొక్క మెయిన్ ప్రయోజనం ఏంటి అంటే, మెయిన్ పర్పస్ ఏంటంటే టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద స్టార్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఈ మూవీలో నటించిన నటీనటుల గురించి కొద్దిగా చెప్పడము, టు ఎస్టాబ్లిష్ ద ఎలిమెంట్ ఆఫ్ తెలుగు కల్చర్ ఇన్ ద ఫిల్మ్. సో తెలుగు కల్చర్ గురించి గొప్పగా చెప్పడము ఈ ఫిలింలో. నెక్స్ట్, టు హెల్ప్ అంటే టు ఎస్టాబ్లిష్ ద ఎలిమెంట్ ఆఫ్ తెలుగు కల్చర్ ఇన్ ద ఫిల్మ్. ఈ సినిమాలో ఉన్నటువంటి తెలుగు కల్చర్ గురించి కొద్దిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రివ్యూ రాశారు. అంటే ఈ సినిమాలో తెలుగు కల్చర్ని ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా చేశారు అనేది కూడా ఈ రివ్యూలో చక్కగా పొందుపరిచారు. నెక్స్ట్, టు హెల్ప్ ఎన్ఆర్ఐస్ అండర్స్టాండ్ తెలుగు కల్చర్. సో ఎన్ఆర్ఐస్కి అంటే నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఉంటారు కదా, అంటే వేరే కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళు, మన ఇండియన్స్, వాళ్ళు తెలుగు కల్చర్ గురించి అర్థం చేసుకోవడానికి, లేదా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు అంటే మన దేశం కాని వాళ్ళు కూడా, వాళ్ళకి కూడా మన యొక్క కల్చర్ గురించి అర్థమయ్యేలాగా
ఈ మూవీ అనేది ఉంది అని రివ్యూలో చెప్పారు. నెక్స్ట్ టు ప్రైజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం యొక్క ప్రొడ్యూసర్ నిర్మాతని పొగడ్డానికి ఈ రివ్యూ రాశారు. టు అడ్వర్టైజ్ ద ఫిలిం, ఈ ఫిలింకి ప్రమోషన్స్ ఇవ్వడం కోసం, అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కోసం ఈ రివ్యూ రాశారన్నారు. సో ఈ లాస్ట్ 2 కాదండి, మిగిలిన 3 ABC అనేవి రైట్ ఆన్సర్స్. ఆ 3టికి టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ అక్కడ కాంప్రహెన్షన్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. In the review of Maya Bazaar, the expression language and custom has 2 words linked with the conjunction and. So ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ అండ్ కస్టమ్ అనేది ఎక్కడ చూసినా కానీ మనకు లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది, అండ్ ఉంటుంది, తర్వాత కస్టమ్ ఉంటుందండి. సో ఇవి ఈ రెండు అండ్ అనే దాంతో కలిపి ఉంటాయి అన్నమాట కంజంక్షన్తో. వీ ఆల్సో యూజ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ కప్ అండ్ సర్సర్, నియర్ అండ్ హేర్ ఎక్సెట్రా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మనకు, వాటిని మనం ఆల్టర్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నియర్ అండ్ హేర్ ఉంది, దాన్ని డేర్ అండ్ నియర్ అనకూడదు. అండ్ లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్ అని ఉంది, దాన్ని మనం కస్టమ్ అండ్ లాంగ్వేజ్ అని అనకూడదు. ఓకే, సో ఏంటివి అంటే దీస్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ జాయిన్డ్ బై ఏ కంజంక్షన్ అండ్ ఆర్ కాల్డ్ బైనామియల్స్. వీటిల్నే మనం బైనామియల్స్ అని పిలుస్తామన్నమాట. ఓకే, ఈ విధంగా 2 వర్డ్స్ని అండ్తో కంబైన్ చేయిస్తే వచ్చినట్టు దానివన్నీ మనం బైనామియల్స్ అంటాం. ఇన్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ద వర్డ్ ఆర్డర్ నెవర్ చేంజెస్. ఈ వర్డ్స్ యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవ్వకూడదు అనమాట ఎప్పుడే కానీ. ఫర్ ఎగ్జాంపుల్ వీ సే నియర్ అండ్ డియర్ అండ్ నాట్ డియర్ అండ్ నియర్. సో మీకు చెప్పాను కదండి, ఇలా ఆల్టర్ చేయకూడదు. నెక్స్ట్ హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్ విత్ బైనామియల్స్ అండర్లైన్డ్. సో టెక్స్ట్ బుక్లో మీకు హైలైట్ చేస్తూ చెప్తాను చూడండి. Look at here. So first one, sports is a part and parcel of education. So sports అనేది ఎడ్యుకేషన్ లో ఒక భాగము అంటున్నారు. సో పార్ట్ అండ్ పార్సల్ అనేది ఒక బైనామియల్. సో వీటి మీనింగ్స్ మనం నెక్స్ట్ చూస్తాం. ద న్యూ థియేటర్ ఈజ్ రఫ్ అండ్ రెడీ. రఫ్ అండ్ రెడీ అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నట్టుగా అనమాట. ఓకే, సో న్యూ థియేటర్ ఈజ్ రఫ్ అండ్ రెడీ. నెక్స్ట్ మ్యూజిక్ ఈజ్ నాట్ ఓన్లీ రెహమాన్స్ బ్రెడ్ అండ్ బటర్ బట్ ఆల్సో హిజ్ ప్యాషన్. సో మ్యూజిక్ అనేది తన జీవనాధారం మాత్రమే కాదు రెహమాన్ గారికి, అది తనకి ఎంతో ఇష్టమైనటువంటిది అనమాట. నెక్స్ట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. సో ఈ సినిమా ఇండస్ట్రీ అనేది లీప్స్ అండ్ వెరీ క్విక్లీ ర్యాపిడ్లీ అది ఎక్స్పాండ్ అవుతూ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వీటన్నిటి మీనింగ్స్ కూడా మళ్ళీ మనం చూస్తామండి, మీరేమి కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. హీ కెన్ పిక్ అండ్ చూస్ ఎనీథింగ్ హీ లైక్స్. ఇట్ ఈస్ ద కస్టమర్ టు డిసైడ్. సో ఇట్ ఈస్ ద కస్టమర్ టు డిసైడ్ అంటే ఈ హీ కెన్ పిక్ అండ్ చూస్ ఎనీథింగ్, తనకి ఏం కావాలో అది చూస్ చేసుకోవచ్చు అనమాట, అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉంటాయి కదండి తనకి చాలా రకాలుగా. సో ఇది మనకు ఓల్డ్ దాంట్లో కొద్దిగా రివర్స్లో ఇచ్చున్నారండి. సో చూద్దాం, ఇక్కడ చూడండి మనకు కొత్త టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చున్నారు ఈ సెంటెన్స్. ద కస్టమర్ క్యాన్ పిక్ అండ్ చూస్ ఎనీథింగ్ హీ లైక్స్, ఇట్ ఈస్ ఫర్ హిమ్ టు డిసైడ్. సో తనకి ఏది కావాలో అది చూస్ చేసుకునేటటువంటి హక్కు ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ గివ్ అండ్ టేక్ పాలసీ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఇచ్చి పుచ్చుకోవడం అంటాం కదా తెలుగులో, అదనమాట. సో ఒకరికొకరు సహాయం చేసుకోవడం. నెక్స్ట్ రే గేవ్ హిజ్ హార్ట్ అండ్ సోల్ టు రీడింగ్ బుక్స్. సో మొత్తం డెడికేట్ చేసేశారు పుస్తకాలు చదవడం కోసం. ఆల్మోస్ట్ తన జీవితాన్ని పుస్తకాలు చదవడానికి డెడికేట్ చేశారు అన్నట్టుగా. నెక్స్ట్ హీ స్టూడ్ బై మీ త్రూ థిక్ అండ్ థిన్. కష్ట నష్టాలు వచ్చినా కూడా అంటాం కదా, సో కష్ట నష్టాలు థిక్ అండ్ థిన్. ఓకే, ఎన్నో కష్టకాలంలో డిఫికల్ట్ టైమ్స్లో కూడా అతను నాతో ఉన్నాడు. ద మెయిన్ గూడ్స్ వర్ షిఫ్టెడ్ ఫస్ట్, దెన్ ద ఆర్ట్స్ అండ్ ఎండ్స్ వర్ టేకెన్. మెయిన్ గూడ్స్ ఇక్కడ ఆర్ట్స్ అండ్ ఎండ్స్ అంటే దానికి ఆపోజిట్, అంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫస్ట్ అవసరమైనవన్నీ షిఫ్ట్ చేశారు, తర్వాత అవసరం లేని అన్ఇంపార్టెంట్ థింగ్స్ అని షిఫ్ట్ చేస్తున్నారు అనేసి. సో ఇక్కడ చూడండి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో వాటి మీనింగ్స్ని మ్యాచ్ చేయమన్నా చూద్దాం. పార్ట్ అండ్ పార్సల్. పార్ట్ అండ్ పార్సల్ అంటే ఏం చెప్పానండి, ఇది ఒక పార్ట్ అనేసి, అన్ ఇంటిగ్రల్ పార్ట్. ఓకేనండి, హెచ్ ఆన్సర్ ఈస్ హెచ్, అన్ ఇంటిగ్రల్ పార్ట్. నెక్స్ట్
రఫ్ అండ్ రెడీ. సో ఇక్కడ చూద్దాం మనం టెక్స్ట్ బుక్లో. సో రఫ్ అండ్ రెడీ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఆల్మోస్ట్ రెడీ అన్న విధంగా మీనింగ్ వచ్చే విధంగా మనం యూస్ చేస్తాం. సో అది ఎక్కడుంది ఆల్మోస్ట్ రెడీ అనేది ఆల్మోస్ట్ రెడీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ లీప్స్ అండ్ బౌండ్స్ అంటే సో ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇచ్చిండు బిగ్ లీప్స్ క్విక్లీ. సో అక్కడ మనకు ఈ ఆప్షన్ క్విక్లీ అనేది జస్ట్ బిగ్ లీప్స్ అని ఇచ్చున్నాడు. సో మనకు లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఏంటంటే చాలా వేగంగా ఏదన్నా అభివృద్ధి చెందుతూ ఉంటే దానికి మనం లీప్స్ అండ్ బౌండ్స్, లీప్స్ అన్న బౌండ్స్ అన్న రెండు సేమ్ మీనింగ్ ఆల్మోస్ట్ జంప్ అనేసి వస్తుంది. సో లీప్స్ అండ్ బౌండ్స్ అంటే క్విక్లీ ర్యాపిడ్లీ అనేసి. ఓకే, నెక్స్ట్ బ్రెడ్ అండ్ బటర్. బ్రెడ్ అండ్ బటర్ అంటే లైవ్లీహుడ్ అండి. చూడండి ఇక్కడ బ్రెడ్ అండ్ బటర్ ఫోర్త్ వన్ లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి, బ్రతకడానికి అవసరమైందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్ అంటాను నేను, అంటే టీచింగ్ పొజిషన్, అది టీచింగ్ అనేది నా జీవనాధారము, జీవనోపాధి అనేసి అర్థం. అంటే బ్రతకడానికి నాకు నేను యూస్ చేసుకునేది ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్ అనమాట. ఓకే, సో నా బ్రతుకు తెరువు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ పిక్ అండ్ చూస్. పిక్ అండ్ చూస్ అంటే లార్జ్ చాయిస్, ఫిఫ్త్ వన్. ఓకేనండి, సో ఏ లార్జ్ చాయిస్ అంటే మీకు చాలా మంచి అవకాశం ఉంది చూస్ చేసుకోవడానికి అన్నట్లుగా. నెక్స్ట్ గివ్ అండ్ టేక్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం. సో దానికి ఈక్వల్ హెల్ప్ వన్ అనదర్, హెల్ప్ వన్ అనదర్ అండి. సో ఒకరికొకరు సహాయం చేసుకోవడం. నెక్స్ట్ హార్ట్ అండ్ సోల్ అంటే డెడికేటెడ్, సో కంప్లీట్గా అంకితం అయిపోవడం అనమాట, డెడికేటెడ్, హార్ట్ అండ్ సోల్. నెక్స్ట్ థిక్ అండ్ థిన్. థిక్ అండ్ థిన్ అంటే డిఫికల్ట్ టైమ్స్, ఇన్ డిఫికల్ట్ టైమ్స్, ఆన్సర్ సి, ఇన్ డిఫికల్ట్ టైమ్స్, కష్టకాలంలో అని. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ ఎండ్స్. సో ఆర్ట్స్ అండ్ ఎండ్స్ అంటే చూడండి ఇక్కడ అంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్ అండి, ఆప్షన్ ఏ అన్ఇంపార్టెంట్ థింగ్స్, ఆర్ట్స్ అండ్ ఎండ్స్. ఓకేనండి, సో ఈ విధంగా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే వీటి మీనింగ్స్ కూడా ఇక్కడ మనం బాగా తెలుసుకున్నామండి. సో ఇవన్నీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే ఆ పైన ఉన్నటువంటి ఆ సెంటెన్సెస్కి మీనింగ్స్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ చూస్తే ఓన్ సెంటెన్సెస్ రాయమని చెప్పారండి వీటికి. సో మనం కూడా ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క ఓన్ సెంటెన్స్ అనేది రాస్తాం. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ బైనామియల్స్ విత్ దేర్ మీనింగ్స్ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సో వాటిని మ్యాచ్ చేయడమే కాకుండా వాటికి మీ యొక్క ఓన్ సెంటెన్సెస్ కూడా రాయమని చెప్పారు. సో ఓన్ సెంటెన్సెస్ ఏం రాసామో చూద్దాం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, అండ్ ద న్యూ స్కూల్ బిల్డింగ్ ఈజ్ రఫ్ అండ్ రెడీ. స్కూల్ బిల్డింగ్ కొత్తగా కట్టింది, ఆల్మోస్ట్ రెడీ అయిందని. మై బ్రదర్స్ కెరీర్ ఈజ్ ప్రోగ్రెసింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ అని, అంటే మా బ్రదర్ యొక్క కెరీర్, అతని యొక్క కెరీర్ అనేది చాలా ర్యాపిడ్గా, చాలా ఫాస్ట్గా అంటే ప్రోగ్రెసింగ్, అభివృద్ధి చెందుతుంది అనేసి. నెక్స్ట్ పెయింటింగ్ ఈజ్ హీజ్ బ్రెడ్ అండ్ బటర్. పెయింటింగ్ అనేది అతని యొక్క జీవనోపాధి. ద ఓనర్ కెన్ పిక్ అండ్ చూస్ ఎనీ ఫ్లాట్ ఇన్ దట్ అపార్ట్మెంట్. పిక్ అండ్ చూస్, ఏదన్నా అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్ అయినా చూస్ చేసుకోవచ్చు అనేసి. వీ మస్ట్ ఆల్వేస్ ఫాలో గివ్ అండ్ టేక్ పాలసీ. సో ఇచ్చిపుచ్చుకునేటటువంటి దానిని మనం ఫాలో అవ్వాలి, ఒకరికొకరు సహాయపడాలి. నెక్స్ట్ ఐ గివ్ మై హార్ట్ అండ్ సోల్ టు మై వర్క్. సో నేను కంప్లీట్గా ఆ వర్క్కి డెడికేట్ అయ్యాను, అంటే అంకిత భావాన్ని చూపిస్తున్నాను నేను చేసే పని పట్ల అని. హీజ్ కెరీర్ ఈజ్ ఇన్, ఇక్కడ బిగ్ లీప్స్ ఇచ్చారండి. సో ఇది కాదు, ఇక్కడ మనము థిక్ అండ్ థిన్ అని రాసుకోవచ్చు. ఓకే, 9th వన్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో థిక్ అండ్ థిన్ కదండి. సో హిస్ కెరీర్ ఈజ్ ఇన్
థిక్ అండ్ థిన్ అంటే అతని కెరీర్ అనేది కొద్దిగా కష్టాల్లో ఉంది అన్నట్టుగా వస్తుంది, డిఫికల్ట్ టైమ్స్. హర్ హ్యాండ్ బ్యాగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆడ్స్ అండ్ ఎండ్స్. ఆమె హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా అన్ఇంపార్టెంట్ థింగ్స్తో నిండిపోయింది అని. నెక్స్ట్ సెకండ్ రోమన్లో రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జరిగేటటువంటి ఒక కన్వర్జేషన్ని ఇచ్చున్నారండి, చూద్దాం. ఫస్ట్ ప్రొఫెసర్ పాల్ మాట్లాడుతున్నారు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ డిప్లొమా ఇన్ ఫిల్మ్ మేకింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ సర్టైన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ రైట్. ఓకే, సో అతను క్వశ్చన్ అడుగుతున్న ఏమని, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ డిప్లొమా ఇన్ ఫిల్మ్ మేకింగ్ దాంట్లో భాగంగా వీ హ్యావ్ డిస్కస్డ్ సర్టైన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ గురించి మనం చాలా విషయాలని డిస్కస్ చేసుకున్నాం రైట్, అవును కదా అంటున్నాడు. ఐ హోప్ బై నౌ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ దోస్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మీరందరూ కూడా ఆ కాన్సెప్ట్స్లో చాలా బాగా ప్రావీణ్యం పొందున్నారు, చాలా బాగా తెలుసు మీ అందరికీ కూడా వాటి గురించి. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ మోర్ క్వైరీస్ వీ కెన్ డిస్కస్ దేమ్. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నౌ ద క్లాస్ ఈజ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఈ క్లాస్లో మీరు ఏం కావాలన్నా కానీ క్వశ్చన్స్ అడగచ్చు అన్నాడు. సో ఇందులో రిషి అనేటటువంటి ఒక అబ్బాయి అడుగుతున్నాడు, ఐ థింక్ వాట్ ఈజ్ ఇంక్లూడెడ్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఇన్ ద ఇండివిజువల్ షాట్ ఈజ్ కాల్డ్ ఫ్రేమ్. am I right? సో అతను క్వశ్చన్ అడుగుతున్నాడు, ఫ్రేమ్ అంటే ఏదైతే మనం షూట్ చేసేటప్పుడు ఇంక్లూడెడ్ అంటే మనం తీసుకున్నామో అండ్ వదిలేసామో, అంటే ఏదైతే షూట్ చేయకుండా వదిలేసామో అదంతా కలిపి ఉండేదే ఫ్రేమ్ కదా అని అంటున్నాడంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్ అంటే ఏంటంటే మొత్తం వీళ్ళు రికార్డ్ చేస్తారు, దాంట్లో అవసరమైంది ఉంటుంది, అవసరం లేనిది ఉంటుందన్నమాట. సో అదంతా కలిపి ఒక ఫ్రేమ్ అంటారు, అంతే కదా అని అంటున్నారు. సో ఎస్ అనేసి అతను చెప్తాడు. మనకు ఓకే తర్వాత మీనింగ్స్ కూడా వస్తాయండి, దాంట్లో అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఫ్రేమ్ అంటే ఏంటంటే ఇంక్లూడెడ్ అండ్ ఎక్స్క్లూడెడ్, అంటే దీంట్లో అవసరమైనది తీసుకుంటుంది, అవసరం లేనిది వదిలేస్తుంది కదా. సో దానినే కదా మనం ఫ్రేమ్ అంటాము అని అన్నారు. ఎస్ అని చెప్తారు. ప్రొఫెసర్ గారు ఏమంటారంటే ఎస్ యు ఆర్, వాట్ ఈస్ బ్రాట్ టు ద వ్యూవర్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రేమ్. సో వ్యూవర్కి చూసే అతనికి ఏదైతే అవసరమో అది తీసుకుంటాం కదా, సో మిగిలినటి వదిలేస్తామని చెప్పాం ఎక్స్క్లూడెడ్. సో ఏదైతే తీసుకుంటామో అదే ఫ్రేమ్ అనమాట, అక్కడ వరకే ఫ్రేమ్ అంటాం. నెక్స్ట్ పృథ్వీ, విచ్ షాట్ ఈజ్ యూజ్డ్ టు షో అండ్ హ్యాపీ రియూనియన్ సర్. సో హ్యాపీ రియూనియన్ అంటే అంత గుంపుగా ఉండడం అనమాట, అంటే చాలామంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఒక పార్టీ అనుకోండి, సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ని షూట్ చేయడానికి ఎలాంటి షాట్ని యూస్ చేస్తాము అని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్గా ఇట్ ఈస్ కాల్డ్ ఆర్క్. ఆర్క్ అనే షార్ట్ పేరేంటి, ఆర్క్, దాన్ని యూస్ చేస్తారంట. ద కెమెరా మూవ్స్ ఇన్ అన్ ఆర్క్ అరౌండ్ ద సబ్జెక్ట్ ఆర్టిస్ట్. సో ఏం చేస్తారంటే ఆ కెమెరా అనేది అతని చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ పార్టీ. సో అప్పుడు ఎలా చూపిస్తారు మనకు సినిమాల్లో చూసినట్లయితే, ఆ కెమెరాని ఇలా పెట్టి పైన అందరూ చుట్టూ అలా తిప్పుతూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు చూపిస్తారు కదా. సో అదే అనమాట. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. సో దానికి ఏం చెప్తున్నారంటే ఎనీ మోర్ క్వశ్చన్స్ అంటే ప్రొఫెసర్ గారు ఏమంటే హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ కెమెరా షాట్స్ దట్ హెల్ప్స్ యూ టు హ్యావ్ ఏ క్లియర్ ఐడియా అబౌట్ డిఫరెంట్ షాట్స్ ఇన్ ఫిలిం మేకింగ్. సో ఇక్కడ మనకు కొన్ని డిఫరెంట్ షాట్స్ అంటే ఫిలిం మేకింగ్లో యూస్ చేసేటటువంటి రకరకాల షాట్స్ని మనకు ఇచ్చున్నారనమాట. చూద్దాం అవి ఏంటనేది. షాట్స్ అండ్ యాంగిల్స్. ఫస్ట్ వన్ ఎస్టాబ్లిషింగ్ షాట్. అంటే ఎస్టాబ్లిషింగ్ అంటే మొత్తం ఫస్ట్ పరిచయం చేయడం అనమాట. ఇట్ ఈస్ యూజువల్లీ ఫ్రమ్ ఏ గ్రేటర్ డిస్టెన్స్ టు ఎస్టాబ్లిష్ సెట్టింగ్. అంటే ఫెమిలియరీస్ ద సీన్ ఆర్ సెట్టింగ్. సో ఇక్కడ చూడండి, మీరు సినిమా స్టార్టింగ్లో చూస్తే ఒక కెమెరాని దూరం నుంచి పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించాలి ఏదన్నా కూడా, దానిని అంటే ఒక ఈఫిల్ టవరే ఉంది, దాన్ని చూపించాలంటే ఎలా తీసుకొస్తారు, దూరం నుంచి మొత్తం ఆ లొకేషన్ అంతా ఒక్కసారి కవర్ అయ్యేలాగా తీసుకొచ్చి దాని నుంచి దగ్గరగా తీసుకొస్తూ ఉంటారు కదా. సో దానిని ఎస్టాబ్లిషింగ్ షాట్ అంటారు అనమాట. ఓకే నెక్స్ట్ క్లోజ్అప్. ఇది బాగా తెలిసిందే మీకు. సో దగ్గరగా వాళ్ళని క్యాప్చర్ చేయడం.
ఇట్ రెఫర్స్ టు ద ఇమేజ్ ఆక్యుపైయింగ్ అట్లీస్ట్ 80% ఆఫ్ ద ఫ్రేమ్. సో ఆ ఫ్రేమ్ ఉంటుంది కదా, దాంట్లో ఆల్మోస్ట్ 80% ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఎలా కనిపిస్తున్నానండి, ఒక దూరంగా ఉన్నాను కదా, సో ఇంకొంచెం దగ్గరగా, ఇంకొంచెం దూరంగా, సో ఈ విధంగా ఇప్పుడు దూరంగా కనిపిస్తూ ఉన్నాను. అదే ఇంకొంచెం జూమ్ చేస్తే ఆల్మోస్ట్ ఫ్రేమ్ని నేనే ఆక్యుపై చేస్తాను. సో ఈ వాల్ ఇదంతా కూడా మీకేమీ కనిపించదు అనమాట, ఈ చైర్ అంతా కూడా. సో ఈ విధంగా క్లోజప్ అంటే చాలా దగ్గరగా తీసుకోవడం, షూట్ చేయడం. నెక్స్ట్ టూ షాట్ అంటే 2 people ఇన్ ద ఫ్రేమ్ ఆర్ షోడ్ ఈక్వల్లీ. సో ఒకే ఫ్రేమ్లో ఇద్దరిని ఈక్వల్గా చూపించడం అనమాట టూ షాట్ అంటే. నెక్స్ట్ డచ్ యాంగిల్, ఇట్ ఈస్ నైదర్ వర్టికల్ నార్ హారిజాంటల్, ఇట్స్ ఆబ్లిక్. సో ఇదేంటంటే వర్టికల్గా పెట్టం కెమెరాని అండ్ హారిజాంటల్గా పెట్టం కెమెరాని. సో ఆబ్లిక్ అంటే ఇలా పెడతారనమాట, క్రాస్గా. ఓకే, సో ఇలా చూపిస్తారు, అంటే ఇలా స్ట్రైట్గా చూపించడం, వర్టికల్గా చూపించడం కాదు, ఇలా హారిజాంటల్గా చూపించడం కాదు, ఇలా పెడతారు కెమెరాని. ఓకే, ఇలా క్రాస్ యాంగిల్లో చూపిస్తారనమాట. అంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కదండి, ఇలా కనిపిస్తాను, అంటే ఇలా సైడ్ నుంచి, ఒక మూల నుంచి, ఒక కార్నర్ నుంచి. సో అది డచ్ యాంగిల్ అంటాము. నెక్స్ట్ బర్డ్స్ ఐ షాట్. బర్డ్స్ ఐ షాట్ అంటే ఇట్ ఈస్ షాట్ డైరెక్ట్లీ అండ్ వర్టికల్లీ డౌన్ అట్ ద సబ్జెక్ట్. సో పక్షి ఏ విధంగా అయితే ఎగురుతూ మొత్తం చూస్తూ పోతూ ఉంటుందో అలాంటి షాట్ అనమాట. మనం చూస్తుంటే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. అంటే కెమెరాని ఇలా పెట్టి కింద అంతా కూడా ఇలా చూపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడనమాట. సో అది బర్డ్స్ ఐ షాట్ అంటాం దానిని. ఓకే, మొత్తం కవర్ చేస్తుంది ఏరియాని, అలా ముందుకు వెళ్తూ చూపిస్తూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ హై యాంగిల్ అంటే కెమెరా ఈజ్ అబోవ్ ద సబ్జెక్ట్, ఇట్ క్రియేట్స్ అన్ ఇంప్రెషన్ దట్ ద సబ్జెక్ట్ ఈజ్ వీక్ ఆర్ పవర్లెస్. సో హై యాంగిల్ అంటే కెమెరాని ఆబ్జెక్ట్ పైన పెడతారు. ఓకే, ఏదన్నా ఒక వస్తువు పైన పెడతారు. సో అలా ఎప్పుడు పెడతారని అంటే అది చాలా పవర్లెస్, అంటే చాలా చిన్నది అన్నట్టుగా చూపించడం కోసంగా హై యాంగిల్ని యూజ్ చేస్తాం. సో హై యాంగిల్కి బర్డ్స్ ఐ షాట్కి డిఫరెన్స్ ఏంటంటే, హై యాంగిల్ అంటే కెమెరాని అక్కడ పైనుంచి పెట్టి ఆ ఆబ్జెక్ట్ని ఒకటే కవర్ చేస్తారు, మూవ్ అవ్వదు. కానీ బర్డ్స్ ఐ షాట్ అంటే టాప్ వ్యూలో కింద అంతా కూడా, నేలంతా కూడా మనకు చూపిస్తూ, పక్షి పైన పోతూ కింద చూస్తే ఎలా ఉంటుందో అలా చూపిస్తూ పోతూ ఉంటుంది అన్నమాట కెమెరా. ఓకే, సో నెక్స్ట్ లో యాంగిల్ అంటే ద కెమెరా ఈజ్ ప్లేస్డ్ బిలో ద సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్కి కింద పెడతారనమాట. అంటే మనం పాత సినిమాలు చూస్తే పెద్ద రాక్షసులు హాహాహా అంట నవ్వుతూ పెద్దవాళ్ళు అవుతారు, కింద పక్కన చిన్నవాళ్ళుగా ఉంటారు. సో ఎలా అంటే ఆ కెమెరాని అప్పుడు లో యాంగిల్లో పెట్టేస్తుంటారు ఇలా కిందకి. సో అందువల్ల వాళ్ళు అలా పెద్దగా కనిపిస్తుంది. ద సబ్జెక్ట్ అపియర్స్ లార్జర్ దాన్ నార్మల్, మామూలు దానికన్నా కూడా పెద్దదిగా కనిపిస్తుంది అప్పుడు. నెక్స్ట్ ర్యాక్ ఫోకస్. ర్యాక్ ఫోకస్ అంటే హియర్ ద ఫోకస్ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ సబ్జెక్ట్ టు ద అదర్ వేర్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ నాట్ ఇన్ ఫోకస్ ఈజ్ బ్లర్డ్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఓకే, వాళ్ళలో ఒకరిని చూపిస్తూ ఉంటారు. సో ర్యాక్ ఫోకస్ అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ ఫోకస్ అనేది వీళ్ళ మీద నుంచి వీళ్ళ పైకి షిఫ్ట్ అవుతుందన్నమాట. సో అప్పుడు వీళ్ళని చూపిస్తూ ఉంటారు, అప్పుడు వీళ్ళంతా బ్లర్డ్గా కనిపిస్తారు, వీళ్ళు సరిగా కనిపించనమాట, బ్లర్ చేసేస్తారు వీళ్ళని, వీళ్ళు మాత్రం బాగా కనిపిస్తూ ఉంటారు. సో దానినే ర్యాక్ ఫోకస్ అంటాము. ఓకే, వేర్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ నాట్ ఇన్ ఫోకస్ ఈజ్ బ్లర్డ్. ఏదైతే ఫోకస్లో లేదో అది బ్లర్ చేసేస్తారు, ఎవరినైతే చూపించాలో వాళ్ళని మాత్రమే బాగా చూపిస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఫుటేజ్. ఇట్ ఈస్ ద టోటల్ ఎక్స్పోజ్డ్ ఫిల్మ్. సో ఫుటేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ షూటింగ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు షూట్ చేసింది అంతా రికార్డ్ అయి ఉంటుంది కదండి. సో దానినే ఫుటేజ్ అంటాం అనమాట. అంటే ఎడిట్ చేయకముందు, అది ఎడిట్ చేసి ఉండరు, దాన్ని ఎడిట్ చేయకముందు ఉండేటటువంటి మొత్తం సినిమానే మనం ఫుటేజ్ అంటాం. సో దానిని ఏది కావాలి, ఏది ఉంచాలి, ఏది వద్దు, ఏది కట్ చేయాలి ఎడిట్ చేస్తారు మళ్ళీ. సో అలా ఎడిట్ చేయగా వచ్చేదాన్ని మాంటేజ్ అంటాం అనమాట. సో డిఫరెంట్ ఇమేజెస్ ఆర్ అసెంబుల్డ్ టు బిల్డ్ అన్ ఇంప్రెషన్. ఓకే, సో మనకు అవసరమైనవన్నీ కూడా అసెంబుల్ అన్నీ కలుపుతారనమాట, అవసరం లేనట్టు కట్ చేసేస్తారు, ఎడిటింగ్ ప్రాసెస్, దానినే మాంటేజ్ అంటాం అనమాట. సో ఇవండి మనకి ఇచ్చిన డిఫరెంట్ షార్ట్స్. సో ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు చూడండి, వాటికి ఎగ్జాంపుల్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. హియర్ ఆర్ సమ్ విజువల్స్, ఐడెంటిఫై దేర్ ఫీచర్స్ అండ్ లేబుల్ దేమ్. యూ మే చూస్ ద లేబుల్స్ గివెన్ అబోవ్. సో పైన ఇచ్చినటువంటి షార్ట్స్లో ఇవి ఏ రకమైన షార్ట్స్ అంటే, చూడండి కెమెరా ఎక్కడ పెట్టారు, కింద పెట్టున్నారు కదా, ఇదంతా పైకి బాగా కనిపిస్తుంది కదా. సో దీనిని ఏమనొచ్చు, లో యాంగిల్ అనొచ్చు కదా. సో చూడండి ఏమన్నారు, లో యాంగిల్ షార్ట్ అనమాట ఇది ఒకటోది.
ఓకే, కింద పెడతారు. ఈ విధంగా వస్తుంది అనమాట పిక్చర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇందాక చెప్పాను మీకు, ఇలా వర్టికల్గా లేదు, ఇలా హారిజాంటల్గా లేదు, ఎలా ఉంది, ఒక క్రాస్గా కార్నర్ నుంచి వచ్చింది అనమాట. సో అలా ఆబ్లిక్గా వచ్చినటువంటి దాన్ని ఏమని చెప్పాము, డచ్ యాంగిల్ షాట్ అని చెప్పాం కదండి. సో అది సెకండ్ వన్, డచ్ యాంగిల్ షాట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఆ దూరం నుంచి ఒక పిక్చర్ని తీస్తున్నారు. ఎప్పుడు తీస్తారని చెప్పాను, ఎస్టాబ్లిషింగ్ షాట్. ఓకే, స్టార్టింగ్లో ఇలా చూపిస్తే అలా దగ్గరికి తీసుకువెళ్తారనమాట. ఓకే, సో ఎస్టాబ్లిషింగ్ షాట్, దూరం నుంచి కెమెరా అలా దగ్గరికి తీసుకొని వెళ్తారు దీని దగ్గరికి. అది థర్డ్ వన్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ షాట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇదే పిక్చర్ని పైన నుంచి తీశారనమాట. సో ఈ 4 కూడా సేమ్ పిక్చర్సే. ఓకే, సో ఈ 4టిని 4 షార్ట్స్లో తీశారు. ఇది వచ్చి లోయర్ యాంగిల్ పెట్టారు, ఇది వచ్చి ఆబ్లిక్ అంటే డచ్ యాంగిల్ పెట్టారు, ఇది వచ్చి ఎస్టాబ్లిష్ షాట్ దూరం నుంచి పెట్టారు, ఇది వచ్చి టాప్ యాంగిల్ పైన నుంచి చూపిస్తున్నారు అనమాట. సో ఇది ఈ ఆబ్జెక్ట్ని టాప్ యాంగిల్ ఎలా ఉంటుందో చూపిస్తుంది హై యాంగిల్ అంటే. అదే బర్డ్స్ వ్యూ అయితే ఇది మొత్తం ఏరియాని కూడా, సో ఇప్పుడు ఈ ఎస్టాబ్లిషింగ్ షాట్ ఉంది కదా, దీనినే పైన నుంచి ఇలా చూపించుకుంటూ వెళ్తారనమాట. అది బర్డ్స్ హై యాంగిల్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్నే చూపిస్తుంది కాబట్టి ఇది హై యాంగిల్ షాట్ అంటాం, దానిని మర్సానికే తీస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ అనేది పూర్తి చేసుకున్నామండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం గ్రామర్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, సో గ్రామర్ అండ్ మనకు ఇంకేమి ఇచ్చిన రైటింగ్ అనేది ఇచ్చున్నారు. సో గ్రామర్ అండ్ రైటింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తామండి. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటాను, అర్థమైంది అనుకుంటాను. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోస్ని. అండ్ ఇంత కష్టపడి చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.